హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవే 68 ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఈజీగా చేసుకునే పెప్పర్ రసం చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెప్పర్, పసుపు, రాక్ సాల్ట్, కొద్దిగా జాగ్రీ, జీలకర్ర, గార్లిక్, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర అండ్ చింతపండు పులుసు. నేను ఆల్రెడీ పల్ప్ తీసి పెట్టుకున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ క్విక్గా అయిపోయే రసం ఇది. గ్రైండింగ్కి కావాల్సినవి: పెప్పర్, కర్రీ లీవ్స్, జీలకర్ర, కొరియండర్ పౌడర్, గార్లిక్. కొద్దిగా గ్రైండింగ్కి వేసుకోవాలి, కొద్దిగా తిరువాతలో కూడా వేసుకోవాలి. కొద్దిగా కొరియండర్ లీవ్స్. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు రసం చేసుకునే బాండి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేస్తున్నాము. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే అస్సలు మాడకూడదు. మాడితే చేదు వచ్చేస్తుంది. మసాలా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ యాడ్ చేస్తున్నాను. గార్లిక్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మసాలా పట్టుకొని సాఫ్ట్నెస్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలోపు టమోటాని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుంటూ తిరువాతలోకి యాడ్ చేసుకోవాలి. టమోటాస్ యాడ్ చేసిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మసాలాని బాగా వేగించుకోవాలి. టమోటాస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా మూత పెట్టుకొని మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ పల్ప్ తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు వేసిన తర్వాత మనకి రసం కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ రసంలో మనం కొద్దిగా జాగరిని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక బాయిలింగ్ మాత్రమే రావాలి. ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటాము. ఎందుకంటే ఎక్కువసేపు బాయిల్ అవుతే చేదు అనేది వచ్చేస్తుంది రసంకి. లాస్ట్‌కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని నేను బాయిలింగ్‌కి పెట్టేసుకుంటున్నాను. హై ఫ్లేమ్‌లో పెట్టి బాయిలింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే, పెప్పర్ రసం ఈజ్ రెడీ. కొద్దిగా చల్లారిన తర్వాత వేరే బౌల్‌కి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు బౌల్‌కి షిఫ్ట్ చేసుకుందాము. యాక్చువల్‌గా ఈ రసం అయితే మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఈ రసం చేసుకొని ఫ్రై చికెన్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ చాలా బావుంటది మనకి. టేస్టీ అండ్ క్విక్‌గా అయిపోయే పెప్పర్ రసం ఈజ్ రెడీ. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీనే అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకైతే చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Power Navi 68 channel. Until my next video, keep watching. See you all. Take care. Bye bye. Have a nice day. Don't forget to subscribe Power Navi 68 channel.